హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉండరో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మనకు ఉండవలసినటువంటి రూల్స్ ఏంటి, అలాగే మనం ఏ డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేసి అప్లై చేయాలి, అలాగే మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనకు ప్రభుత్వం విడుదల చేశారు. అయితే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇప్పటి వరకు రేషన్ కార్డులు అయితే లేవు. గత ప్రభుత్వం నుండి మనకి ఏంటంటే అప్లై చేసుకోవాలి, మేము మాకు కొత్త రేషన్ కార్డు లేదని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి సంబంధించి బంపర్ శుభవార్త అండి. ప్రభుత్వం అయితే రేషన్ కార్డులకు సంబంధించి విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, గ్రామాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు అయితే ఉండాలి. ఇక్కడ పట్టణాల్లో చూసుకున్నట్లయితే 2 లక్షలుగా అయితే నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో మాగాని పొలం ఉన్న రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు. 7.5 ఎకరాలు అంతకంటే తక్కువ మెట్ట భూములు ఉన్న రైతులు కూడా అర్హులుగా మనకు తెలంగాణ ప్రభుత్వం తేల్చారు. అయితే ఇది మనకు జనవరి 21వ తేదీ నుండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జనవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి. అయితే దీనికి సంబంధించి 10 ముఖ్యమైన అంశాలు అయితే విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అర్హులు ఎవరనే దానిపై ఎంపిక అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీగా అప్లై చేశారనుకోండి, మీ పైన ఎంపిక చేసి వాళ్ళు రేషన్ కార్డు అయితే ఇస్తారు. డైరెక్ట్గా మీరు అప్లై చేసేసారు, సో ఏదో రేషన్ కార్డు ఇచ్చేద్దామని చెప్పేసి ఇవ్వరండి. మీరు అప్లై చేసిన తర్వాత మీ ఇంటికి వెరిఫికేషన్ వస్తారు. అది మీరు నిజమేనా లేదా, మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసి మీరు ఎలిజిబుల్లో ఉంటేనే మీ కార్డు అనేది వస్తుంది. అలాగే మనకు కులగణన సర్వే చేసి వాళ్ళు రేషన్ కార్డు అయితే ఇస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మండల స్థాయిలో ఎంపీడీఓ అలాగే ఎల్బీఓలో మున్సిపల్ కమిషనర్ ప్రక్రియ బాధ్యులుగా అయితే ఉంటారు. రేషన్ కార్డు ముసాయిదా డ్రాఫ్ట్ను గ్రామసభ వార్డుల్లో అయితే ప్రదర్శిస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. సో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మనకు ముందుగా దరఖాస్తు ఫామ్ని అయితే నింపాలి. సో మీరు ఈజీగా, నేను షార్ట్కట్లో ఒక మాట చెప్తాను, డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి. సో వాళ్ళే ఫిల్ చేస్తారు, వాళ్ళే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు, దాన్ని జిరాక్స్ కాపీ చేసి సబ్మిట్ చేసేయండి, మీకు ఈజీగా పని అయిపోతుంది. ఇక మనకు ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో, అర్హత, జిల్లా, ప్రాంతం, కుటుంబ సభ్యుల సంఖ్య, సో వివరాలు అనేది ఉండాలి. అలాగే మనకి ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్, దరఖాస్తు దాన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి. సో అధికారులు ఇవన్నీ చెప్తారు మీకు. సో వాళ్ళు చెప్తే మీరు డైరెక్ట్గా ఈ కాపీస్ అనేది తీసుకొని వచ్చి మీరు అప్లికేషన్ ఫామ్కి పిన్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక, సో ప్రభుత్వం ఏంటంటే వాటిని పరిశీలించి సో మీ ఇంటికి వెరిఫికేషన్ అంటే సర్వే చేపడతారు. సో ఆ సర్వేలో మీరు నిజంగానే అనర్హులు అని తెలుపబడితే మీకు రేషన్ కార్డు రాదు. ఆ సర్వేలో నిజంగానే మీరు అర్హులని తెలుపబడితే కనుక మీకు రేషన్ కార్డు అనేది వస్తుంది. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.